విద్యుత్ కొనుగోలు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు చేయడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పొచ్చు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులకు స్పందిస్తూ కేసీఆర్ రాసిన లేఖలో కమిషన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంటు విషయంలో విప్లవాత్మక మార్పులను చేసి చూపించామన్నారు. ప్రజలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందజేశామని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడ్డ ముందు విద్యుత్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉందని, అది జగమెరిన సత్యమని తెలంగాణ బిడ్డగా మీకు కూడా తెలుసన్నారు. అయితే కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తా అని చెప్పారు. కేసీఆర్ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలపై BHEL ప్రతినిధులను కూడా అడిగి తెలుసుకుంటామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తామన్నారు. అలాగే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. మరోవైపు కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. విచారణ కమిషన్ చైర్మన్ ను వైదొలగమనడానికి నువ్వెవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్లు ఉందన్నారు. కేసీఆర్ పై విచారణ కక్ష సాధింపు కాదన్నారు. విచారణకు సహకరించకపోవటం అంటే కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్లు అన్నారు. విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ప్రాజెక్టులలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ కొత్త విధానం తెర మీదకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని, దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తారా? బొగ్గు తరలింపు ఆర్థిక భారం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకంపై 40,000 కోట్ల భారం పడిందన్నారు. సోలార్ పవర్ తో యూనిట్ 3 రూపాయలకే విద్యుత్ లభిస్తుందని, యాదాద్రి థర్మల్ పవర్ తో రాష్ట్ర ప్రజానీకంపై భారం పడుతుందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరం లేదన్నారు. నరసింహారెడ్డి నివేదికతో కేసీఆర్ కు భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ అనేది ఏదైతున్నదో నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్పని వేసినది. సిబిసిఐడి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో
విచారణ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాబట్టి మేము చేస్తే తప్పైతుందని చెప్పనే ఇవాళ జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చింది. అది ఎట్లా కక్ష సాధింపు అవుతుంది? మీరు అన్నట్టు ఏదైతుందో మేము ఏ సిబిఐసితో చేపిస్తే కక్ష సాధింపుగా భావించవచ్చు. అదే భారతీయ జనతా పార్టీలు ఏమన్నారు, మాకు ఇయ్యు సిబిఐతో మేము చేపిస్తామని చెప్పాను. ఎందుకు కేసీఆర్ లొంగ తీసుకుందామని చెప్పాను. వాళ్ళు సిబిఐ అడగడంలో కూడా ఇది కూడా అర్థం ఉన్నది. సిబిఐకి ఇచ్చినట్టయితే కేసీఆర్ సంకలం పెట్టుకొని ఏమన్నా ఒత్తుతా అని చెప్పనుకున్నారు. నువ్వు ఒత్తుడద్దు, మేము ఒత్తుడద్దు, నిష్పక్షపాతంగా మాకు విచారణ కావాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, విచారణ పారదర్శకంగా ఉండాలి. కాబట్టి ఈ న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి. తప్పకుండా వాస్తవాలు వెలికిలోకి వస్తాయి. వీళ్ళకి